కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి కన్ను మూయడంతో సూర్యాపేట పెద్ద దిక్కును కోల్పోయింది. 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన దామోదర్ రెడ్డికి సూర్యాపేట తుంగతుర్తిలో గట్టి పట్టుంది. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ క్యాడర్ కి పెద్ద ఈ 2 నియోజకవర్గాల్లో చక్రం తిప్పారు. అలాంటి ఆయన మరణంతో సూర్యాపేట కాంగ్రెస్ బాధ్యతల కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారంట. ఇంతకీ సూర్యాపేట ఇన్ఛార్జ్ రేసులో ఉందెవరు? ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 స్థానాలకు 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవగా కేవలం సూర్యాపేటలో స్వల్ప తేడాతో రామరెడ్డి దామోదర్ రెడ్డి ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సూర్యాపేట ఇన్ఛార్జిగా మొన్నటి వరకు యాక్టివ్ గా పనిచేశారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో గట్టి ఫైట్ చేసి కాంగ్రెస్ క్యాడర్ ని కాపాడారు. 2014, 2018, 2023 3 సార్లు వరుసగా కేవలం 3000, 4000 ఓట్లతోనే దామోదర్ రెడ్డి ఓడిపోయారు. మొన్న జరిగిన ఎన్నికల్లో చివరి నిమిషం వరకు అభ్యర్థిని ప్రకటించకపోవటం ఓటమికి కారణంగా మారింది. అందుకు కారణం పటేల్ రమేష్ రెడ్డి. టికెట్ రేస్లో దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డిల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తేల్చటానికి అంత సమయం పట్టింది. చివరి నిమిషంలో రామరెడ్డి దామోదర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. అయితే అప్పటికే 2 పర్యాయాలు సిట్టింగ్ మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డికి గట్టి పోటీనిచ్చి 4000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత సూర్యాపేట ఇన్ఛార్జిగా రామరెడ్డి దామోదర్ రెడ్డి ఉంటే టికెట్ ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డికి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం దక్కింది. అయినప్పటికీ దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డిల మధ్య గ్రూప్ వార్ కొనసాగుతూనే ఉంది. రామరెడ్డి దామోదర్ రెడ్డి ముఖ్య అనుచరుడు వేణారెడ్డి మొదటి నుంచి ఆయనకు అండదండగా ఉంటున్నారు. ఏ పని చేయాలన్నా వేణారెడ్డే ముందుండి నడిపిస్తారు. ఎంతో మంది వేణారెడ్డిపై ఫిర్యాదు చేసినా దామోదర్ రెడ్డికి కుడిభుజంలా నమ్మినబంటు కావటంతో దామోదర్ రెడ్డి అనారోగ్యంగా ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాల్ని వేణారెడ్డే చూసుకునేవారు. తన తనయుడు సర్వోత్తం రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావటానికి దామోదర్ రెడ్డి చివరి నిమిషం వరకు ఎంతో ప్రయత్నించారు. కానీ ఆ కల నెరవేరలేదు. విదేశాల్లో స్థిరపడ్డ తనయుడు సర్వోత్తం తండ్రికి అండగా ఇండియాకొచ్చి 2009లోనే భువనగిరి ఎంపీగా పోటీకి దించాలని రాజకీయాల్లో ఎంట్రీ ఇప్పించారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అప్పుడే ఎంట్రీ ఇవ్వటంతో భువనగిరి ఎంపీగా రాజగోపాల్ రెడ్డికి అవకాశం దక్కింది. అప్పటి నుంచి పోటీ చేసే అవకాశం రాకున్నా వరుసగా తండ్రికి అండగా ఉంటూ ప్రతి ఎన్నికలో కీలక పాత్ర పోషించారు. దామోదర్ రెడ్డికి అండదండగా ఉంటూ వస్తోన్న అనుచరుడు వేణారెడ్డి సర్వోత్తంకి కూడా అలాగే అండగా ఉంటూ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. సూర్యాపేటలో ఏ పనైనా దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తం మరియు వేణారెడ్డి ఇద్దరూ కలిసే చేస్తారట. పార్టీ అధికారంలో రాగానే అనుచరుడు వేణారెడ్డికి సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా మాజీ మంత్రి అవకాశం ఇప్పించుకున్నారు. అప్పటి నుంచి దామోదర్ రెడ్డి అనారోగ్యంగా ఉన్నప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రోటోకాల్ ఉండడంతో దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తంతో కలిసి పేటలో రాజకీయం నడిపిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడే అసలు సమస్య మొదలైంది. దామోదర్ రెడ్డి మృతితో సూర్యాపేట కాంగ్రెస్ ఇన్ఛార్జి ఎవరనేది అప్పుడే చర్చ మొదలైంది. 40 ఏళ్లుగా రాజకీయాల్లో చక్రం తిప్పిన దామన్న లేకపోవడంతో సూర్యాపేట కాంగ్రెస్ అనాథగా మారినట్లు కనిపించింది. మాజీ మంత్రి కుమారుడు సర్వోత్తం రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అండగా ఉంటూ సూర్యాపేట జడ్పీ చైర్మన్ రేస్లో ఉన్నారు. దామోదర్ రెడ్డికి కూడా కుమారుణ్ణి జడ్పీ చైర్మన్ చేయాలని ఆశ ఉండేది. కానీ సూర్యాపేట జడ్పీ స్థానం బీసీ రావటంతో మళ్లీ సర్వోత్తం ఆశలు గల్లంతయ్యాయి. ఆ క్రమంలో ఇన్ఛార్జి బాధ్యతలు దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తంకి దక్కుతాయా లేక టికెట్ రేస్లో ఉండి హైకమాండ్ చెప్పటంతో పోటీ నుంచి తప్పుకున్న పటేల్ రమేష్ రెడ్డికి దక్కుతుందా అనేది సస్పెన్స్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ రాకపోవడంతో టూరిజం కార్పొరేషన్ పదవి దక్కింది. సూర్యాపేటలో నిన్న మొన్నటి వరకు కూడా రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్సెస్ పటేల్ రమేష్ రెడ్డి గ్రూపులుగా కొనసాగుతూ వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ రాకపోవడంతో టూరిజం కార్పొరేషన్ పదవి దక్కింది. సూర్యాపేటలో నిన్న మొన్నటి వరకు కూడా రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్సెస్ పటేల్ రమేష్ రెడ్డి గ్రూపులుగా కొనసాగుతూ వచ్చింది. పటేల్ రమేష్ రెడ్డి కూడా సూర్యాపేట ఇన్ఛార్జిపై ఆశ
ఆశలు పెట్టుకున్నారు. సీఎం రేవంత్ ఆశీస్సులు పటేల్ కి ఉంటే సర్వోత్తం కుటుంబానికి జిల్లా మంత్రి ఉత్తమ్ ఆశీస్సులున్నాయి. చూడాలి మరి పేట ఇన్ఛార్జి ఎవరనేది త్వరలో తేలనుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుకున్న వారికే ఇన్ఛార్జి పదవి దక్కుతుందంటున్నారు మంత్రి ఉత్తమ్. కోమటిరెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ కోసం చివరి నిమిషం వరకు పాటుపడిన రామ్రెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని అంటుండడం ఉత్కంఠ రేపుతోంది.